యేసు తన తల్లిని తాను ప్రేమించిన శిష్యును దగ్గరున్న నిలుచుండుట చూచి, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత ఆ శిష్యును చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు తన ఇంట చేర్చుకొనెను. యేసు తన తల్లిని చూచి తాను ప్రేమించిన శిష్యును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. ఆ తర్వాత ఆ శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఈ గడియ నుండి ఈ శిష్యును ఆమెను తన ఇంట్లో చేర్చుకొనెను. చదవబడ్డ వాక్యం దేవుడు దీవించి. స్తుతి స్తోత్రం రాజా, మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, మీ నామమునకు వేలాది వేల స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభువా, ఏ యోగ్యత నా జీవితంలో లేదు రాజా, ఏ మంచితనము కూడా నా జీవితంలో లేదు తండ్రి. ఇక్కడ నించునే అర్హత కూడా నా జీవితానికి లేదు రాజా. కానీ తండ్రి, ఇది నాన్న తండ్రి నీ రక్తంలో కడిగి నన్ను ఇది నాన్న ఇలా ఇక్కడ నిలబెట్టుకున్నందుకు నీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. నాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి నీకు వందనాలు రాజా. నువ్వు సిలువ మీద మాట్లాడిన 3వ మాటను తండ్రి నేను ఇక్కడ మాట్లాడుచుండగా తండ్రి, ప్రభా నేను కాదు తండ్రి, మీరుండి నాలో మాట్లాడి తండ్రి నీ బిడ్డలకు తండ్రి సరిగా తండ్రి నేను చెప్పగలిగిన భాగ్యము నాకు దయచేసి మీరు మహిమ పొందమని అడుగుతున్నాను తండ్రి. నాకు ఇచ్చిన మంచి సమయాన్ని దినాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తూ ఈ కొద్ది ప్రార్థన ఆలకించి దీవించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఒక్కసారి యోహాను సువార్త, ఎవరన్నా మైక్ తీసుకొని కొంచెం చదివితే. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడి నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. థ్యాంక్ యూ. మనం మొట్టమొదటి మాట చూస్తే ఏమున్నది? క్షమాపణ. మనము మొట్టమొదటి నేర్చుకున్నారా లేదా? క్షమాపణ, ఇతరులని మనము క్షమించాలనే మాట జాయ్తోని మనం విన్నందుకు దేవునికి వందనాలు. 2వ మాట చూస్తే నీవు నాతో కూడా పరదైసిలో ఉండు. 3వ మాట చూస్తే అమ్మ ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. ఇది మనకి ఎంతో చాలా ప్రేమతో కూడిన మాట. ఇది ప్రేమతో కూడిన మాట. తల్లికి కుమారుడికి మధ్యలో ఉన్న ప్రేమ. తండ్రి దేవుడు ఈ మాటలు చూస్తే వీటిని మాటలు అంటారు, కేక అంటారు, ప్రార్థన అంటారు. ఈ మాట చూస్తే ప్రేమతో కూడిన మాట. యోహాను సువార్తలో అమ్మ అని 4 సార్లు రాసి ఉన్నది. ఒక్కసారి చూస్తే యోహాను సువార్త 2వ అధ్యాయం 4వ వచనం. మైక్ తీసుకుంటా. రెండు 4 ఒక్కటి చాలు. దేవుడు ఏమంటాడు ఇక్కడ? నా సమయము ఇంకా రాలేదు. మనము ఆయన సమయం కోసం మనము చూసే వారంగా ఉండాలి. మనం ఆయన కొరకు చూడాలంటే ఎప్పుడంటే ఆయన చేతుల కింద మనం దీన మనస్కులై ఉన్నప్పుడు తగిన సమయం అందు దేవుడు మనల్ని హెచ్చించే దేవుడుగా మన పక్షంగా ఉండే దేవుడు. రెండో అమ్మ ఎక్కడుందో చూస్తే యోహాను సువార్త 4:21. ఇక్కడ రెండోసారి మనము చూస్తున్నాం. మూడోసారి చూస్తే యోహాను 20:15. తీసుకొని చదివితే వస్తుంది.
చాలక్క. 4 చూస్తే 19, 25, 20, 26, 27. మనం ఇక్కడ చూసినట్లయితే ముగ్గురిని చూస్తాం. ఎవరిని? తల్లిని, కుమారుణ్ణి, యోహాను గారిని, ముగ్గురిని మనము ఇక్కడ చూస్తాం అన్నమాట. దేవుడు ఆ శిలువ మీద ఉండి తాను ఎవరిని చూసారో అక్కడ శిష్యులందరూ కూడా దూరంగా ఉన్నారనమాట. దగ్గర ఉన్నది ఎవరంటే యోహాను గారు, తన తల్లి అయిన మరియా, కొంతమంది సహోదరులు, మరియ గారి సహోదరి అక్కడ శిలువ దగ్గర ఉన్నారనమాట. ఆయనకి ఎవ్వరూ కనిపించట్లేదు. ఎంతమంది శిష్యులు ఉన్నా కూడా యోహాన్ గారే కనిపించారనమాట. అయితే ఆ శిలువ మీద నేను ఈ బాధ్యత ఎవరికి ఇవ్వాలి? తల్లి బాధ్యత. మనం ఇక్కడ చూసినట్లయితే తల్లి బాధ్యత. అప్పుడు యోహాన్ గారికి దేవుడు ఈ మాట చెప్పి ఉంటారనమాట. ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కుమారుడని దేవుడు అక్కడ యోహాను గారి ద్వారా యేసు ప్రభు వారు దేవునికే చెప్తారనమాట. మన జీవితంలో చూస్తే చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళు వచ్చిరాని మాటలు మాట్లాడితే మనకెంతో ముద్దుగా అనిపిస్తుంది. అది మన పిల్లలు వాళ్ళు వచ్చిరాని మాటలు మాట్లాడుతూ ఉంటే అవి ఎంతో మనకు చాలా ఇంపార్టెంట్గా, ముద్దుగా అనిపిస్తాయి అన్నమాట. ఇంకొకటి చూస్తే మనము వృద్ధాప్యం అంటే ముసలి వాళ్ళు అయినప్పుడు ఆఖరి క్షణాల్లో, వారి మరణానికి ఆఖరి క్షణాల్లో ఉన్నప్పుడు అప్పుడు వాళ్ళ మాటలు కూడా మనకి ఎంతో విలువగా కనిపిస్తాయి. అంటే ఏం చెప్తారా, ఎక్కడ ఏముందని చెప్తారా అనేసి మనం అందరం కూడా ఆసక్తితో వారి మాటలు వినాలని మనము ఇష్టపడతాం అనమాట. ఆ 2 విషయాల్లో మనము చాలా ఆసక్తి కలిగి ఉంటామన్నమాట. యేసు ప్రభు వారు కూడా ఆ శిలువ మీద ఆఖరి క్షణాల్లో ఉన్నప్పుడు ఆ బాధ్యత ఎవరికి ఇచ్చారంటే యోహాను గారికి ఇచ్చారనమాట. నువ్వు తల్లి బాధ్యత నువ్వు చూడాలి. ఎందుకంటే మన తల్లులు ప్రతి ఒక్కొక్కరికి తల్లి అనేవారు ఉన్నారు. ఎందుకంటే తల్లి చాలా మన జీవితంలో చాలా ఇంపార్టెంట్ రోల్. మదర్, ఆమెని మనం ఏ విషయంలో కూడా బాధ పెట్టదు. తన ముసలి కాలమందు కూడా మనము తనని సంతోషపెట్టేవారిగా, ప్రేమించే బిడ్డలుగా వారిని మనము చూసుకోవాలి. మన సంఘంలో కూడా చూస్తే చాలామంది తల్లిని తండ్రిని చూసేవారిగా ఉన్నారనమాట. యోహాన్ గారు శారీరకంగా మరణం పొందలేదు, కానీ ఆయన ఎన్ని సంవత్సరాలు అంటే 100 సంవత్సరాలు బ్రతకగలిగిన భాగ్యము దేవుడు ఆయనకి ఇచ్చారనమాట. దేవుని కష్టకాలం మంది కూడా ఎవరు తోడున్నారు? యోహాను గారు. ఎవరికి తోడైనారు? దేవునికి తన బాధ్యత ఇయనికే తోడుగా ఉన్నాడనమాట. ప్రకటన ఎవరు రాస్తారు? ఎవరికైనా తెలుసా? యోహాన్ గారే రాయగలిగిన భాగ్యము దేవుడు ఆయనకి ఇచ్చారనమాట. ఆ శిలువ స్థలం చూస్తే అది అసాధారణమైన స్థలము అది కాదు. అది ఎట్లా అంటే ప్రేమతో కూడిన స్థలము, రక్తముతో కూడిన స్థలము, త్యాగముగా కూడిన స్థలము, విమోచన కలిగిన స్థలముగా అది మనము చూస్తాం. ఏదో మామూలుగా శిలువ మీద ఎక్కారు అయిపోయింది అన్నట్టు కాకోకుండా దాంట్లో మనము ఈ 4 అక్కడ మనము చూడగలుగుతాం అన్నమాట. మనము ఒకసారి యెషయా 53:5 ఒకసారి. మన అతిక్రమములను బట్టి అతను గాయపరచబడెను. మన దోషములను బట్టి నలగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఒకసారి కీర్తనలు 22:16 ఒకసారి చదువు. నిరాధించి చూసి
అయితే తను అంత బాధలో కూడా తన తల్లి గురించి ఆలోచించే దేవుడుగా 3 మ్రేకుల మీద వ్రేలాడబడి ఆ శిలువ మీద ఎంత బాధపడుతూ కూడా తన తల్లి గురించి బాధపడుతున్నాడు అనమాట. మన జీవితంలో కూడా తల్లి మీద ఉన్న బాధ్యత మనము కూడా బాధ్యతగా మనము ఆయన అంత బాధలో కూడా తన తల్లి గురించి బాధపడుతున్నాడు అంటే మనం కూడా మన తల్లి గురించి మనము తల్లిదండ్రుల గురించి మనము బాధ్యత కలిగి ఉండాలి. మన తల్లిదండ్రులను ప్రేమించే వారంగా ఉండాలన్నమాట. మరియకు లూకా 22:35 ఒకసారి చదువు. మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను. ఇక్కడ ఈ మాట ఎవరు పలికారో మీకు తెలుసా? ఈ మాట సిమ్యోన్ గారు మరియకు చెప్తారనమాట. నీ హృదయంలో ఒక ఖడ్గము వల్లే దూసుకొని వస్తుంది అనేసి మరియకు ఎవరు? సిమ్యోన్ గారు చెప్తారనమాట. ఆయన ముందే ప్రవచించారనమాట ఆమె హృదయంలో. మన బిడ్డలకి ఏదన్నా చిన్న దెబ్బ తాకితేనే మనం ఎవరన్నా తట్టుకోగలుగుతారా? తల్లులు కానీ తండ్రులు కానీ అడుగుతున్నాను. చిన్న దెబ్బ వారు ఏదన్నా పడిపోతేనే మనము కొంచెం రక్తం వస్తేనే మనము అల్లాడిపోతాము. ఒకరోజు కృపను చూశాను నేను. చాలా చెర్రీకి దెబ్బ తాకింది అనేసి ఎంత ఏడుస్తుందంటే అంత ఏడ్చింది. కానీ కానీ ఆ మరియ అయితే తన కుమారుణ్ణి చూసి తను ఇంకెంత ఏడ్చి ఉండొచ్చు. బెత్లెహేములో ఆయన పుట్టినప్పుడు సంతోషించింది. కానీ ఇప్పుడు ఎక్కడ చూసింది? 3 మ్రేకుల మీద వేలాడుచున్న ఆ యేసయ్యను చూసినప్పుడు ఆ తల్లి హృదయం ఎంత బాధపడి ఉంటుంది. తల్లులైన మనము ఒక్కసారి మనము ఆ దృశ్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. నిజంగా దేవా, నా కొరకు నువ్వు అంత సిలువలో నా కొరకు అంత త్యాగం చేసావు అనేసి ఆ మాట ఆ పరిస్థితిని మనము ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. నిర్గమకాండము 20:12. మనకు ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ ఏమి ఇచ్చారు దేవుడు? మనం ఏం చేయాలి? నీ తల్లిని నీ తండ్రిని మనము సన్మానించాలి. మన తల్లిదండ్రులు మనం ఏం చేయాలి? సన్మానించాలి. వాళ్ళు ముసలి కాలమందు వృద్ధాపంలో వాళ్ళని మనము విడనాడొద్దు. మన బాధ్యత ఏమవుతుందో మన తల్లిదండ్రుల పక్షంగా మనము నెరవేర్చే వారంగా ఉండాలన్నమాట. ఎఫ్ఎస్సి 6:1-2లో కూడా ఏమంటారు? పిల్లలారా మీ మొదటిది మన ఆజ్ఞ ఏంటి? తల్లిదండ్రులను మనం ఏం చేయాలి? సన్మానించేవారుగా, దీర్ఘాయుష్వంతులుగా మనము ఈ భూమి మీద ఆశీర్వదించబడాలంటే, మనకు మేలు కలగాలంటే ఎవరిని సన్మానించాలి? తల్లిదండ్రులను మనము సన్మానించే బిడ్డలుగా. ఎందుకంటే మేము పెరిగిన జనరేషన్ ఒకటి, తర్వాత మా పిల్లల జనరేషన్ ఒకటి, వారి పిల్లల జనరేషన్ ఒకటి, మన తల్లిదండ్రుల జనరేషన్ ఒకటి. వాళ్ళకి అన్నీ తెలిసే మనకి చెప్తారు. ఎన్నడూ కూడా మన తల్లిదండ్రులను మనము త్రోసి వారి మాట వినే బిడ్డలుగా ప్రతి ఒక్కొక్కరు కూడా, మీరు చిన్న బిడ్డలు కూడా నేను చెప్తున్నా, మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి. అప్పుడు మీకు గొప్ప ఆశీర్వాదాలు, మేలు కలుగునట్టు దేవుడు మిమ్మల్ని ఈ భూమి మీద మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అన్నమాట. దేవుడు ఆయన అంత బాధలో కూడా తల్లి బాధ్యతను కనపరుస్తున్నాడు అనమాట. మనం ఒక్కసారి చూస్తే డబ్బు ఉండి కూడా మనము తల్లిని చూసుకుంటున్నామా? మన దగ్గర డబ్బు ఉంది కానీ అయినా కూడా మనం తల్లిని చూసుకుంటున్నామా? ప్రార్థన చేస్తూ కూడా తల్లిని గుర్తిస్తున్నామా? ఎంతమంది గుర్తిస్తున్నాము? ఒక్కసారి మనంతటా మనము పరీక్షించుకోవాలి. ఇన్ని పరిస్థితులు మన జీవితంలో ఉన్నా కూడా నేను ఏ పరిస్థితిలో ఉన్నానా అనేసి దేవుని దగ్గర మనము అడగాలి. దేవుణ్ణి, దేవా నా తల్లిదండ్రులని చూసుకునే బాధ్యత. నెహెమ్యాను కూడా చూస్తే చాలా
నాకు విచిత్రం అనిపిస్తుంది. 3 కొడుకులున్న అన్న ఎంతో బాధ్యతతోని తన తల్లిని చూసుకుంటున్నాడు. మన జీవితంలో కూడా తల్లి, ఎందుకంటే తల్లి మనసు చాలా సున్నితం, ఏదైనా జల్దీ బాధపడుతుంది. పిల్లలు కసురుకున్నా, భర్త కసురుకున్నా కూడా జల్దీ తనకేమొస్తుంది, ఫస్ట్ ఏమొస్తుంది, ఏడుపు వస్తుంది కదా. ఫస్ట్ ఏమొస్తుంది, ఏడుపు వచ్చేస్తుంది. ఎందుకు దేవా అనిపిస్తుంది ఒక్కోసారి. కానీ మనం మా తల్లిదండ్రులను మనము అలా పెట్టే పరిస్థితిలో మనము తల్లిదండ్రులు ఏ రోజు కూడా గాయపరచొద్దు. వారిని సంతోషపెట్టే బిడ్డలుగా మీరు మేము కూడా ఉండాలి అనేసి తెలియజేస్తున్నాం. రోమా 5:8. అయితే దేవుడు మనం ఇంకను పాపములో ఉన్నప్పుడు కూడా దేవుడు మన కొరకు ఏం చేసి ఉన్నాడు, చనిపోయిన దేవుడు మన పాపులుగా ఉండగానే ఆయన మనల్ని ప్రేమించాడు, మనం ఆయనను ప్రేమించామా? ఆయన్నే మనల్ని ప్రేమించిన దేవుడు. ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు కూడా ఆయన మనల్ని ప్రేమించే దేవుడుగానే ఆయన ఉన్నాడనమాట. ఆ సిలువలో మేకులు ఉన్నాయి, ఆయనకి బాధ ఉంది, ఆయన కూడా ఎవరి గురించి ఆలోచిస్తున్నాడు, తన తల్లి గురించే ఆలోచించే హృదయాన్ని దేవుడు కలిగి ఉన్నాడనమాట. మనం చూస్తే ఒకసారి మత్తయి 12:5 చూడు. ఎవరికైనా బోర్ వస్తుందా చెప్తుంటే? నిద్ర వస్తుందా? అన్న మత్తయి 12:50. పరలోకమందును నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడు, నా సహోదరియు, నా తల్లి అని చెప్పాను. ఏం చెప్పారు ఇక్కడ? పరలోకం తన చిత్త ప్రకారం జరిగించువాడు. ఏదో నేను నా తల్లిని ప్రేమిస్తున్నాను, నా సహోదరులను ప్రేమిస్తున్నాను అని మనం పైకి కాదు, మన క్రియల్లో కూడా ఉండాలన్నమాట. ఉన్నప్పుడు అది దేవుని చిత్తము, మనం అది గ్రహించాలి. ఏది? పరలోకమందు నా తండ్రి చిత్తము ఏదైతే మనం ఇక్కడ నెరవేరుస్తున్నామో నెరవేర్చే వారిని దేవుడు ఏమంటాడు? నా సహోదరి, నా సహోదరుడు, నా తల్లి అని దేవుడు మనకి తెలియచేస్తున్నాడు అనమాట. ఇక్కడ మనం మళ్ళీ యోహాన్ గారిని చూసుకుంటే ఆయన ఏ రక్త సంబంధి కూడా కాదు. ఎవరు? యోహాను గారు రక్త సంబంధి కాదు, కానీ ఆయన కేవలము విశ్వాసం కలిగిన, సంబంధం కలిగిన యోహాను గారు అనమాట. అయితే తనకిచ్చిన బాధ్యతను తను వెంటనే చేర్చిందా తన తల్లిని, లేకపోతే తర్వాత చేర్చుకున్నాడా? వెంటనే నా తల్లిని చేర్చుకోమనగానే వెంటనే ఏం చేసిండు? తన తల్లిని ఇంట చేర్చుకున్నాడు అనమాట. మనం కూడా, మనకి ఒక సంఘం అనేది మనకున్నది. మనం ఏమాత్రం సంఘములో నమ్మకంగా ఉన్నాము, సంఘ కార్యక్రమాల్లో నమ్మకంగా ఉన్నాం అని మనం ఒక్కసారి సంఘము కానీ మన కుటుంబ పరిస్థితిలో కూడా మనము నమ్మకంగా ఉండే వారంగా మనము ఉండాలన్నమాట. గలతీ 6:10 ఒకసారి. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదము. మనం కూడా ఎలాగ ఉండాలంటే దేవుని చిత్తాన్ని, సమయం దొరికిన కొలది మనము దేవుని చిత్తాన్ని, విశ్వాస గృహమందు దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారిగా మనం ఉండాలి. దేవుని చిత్తాన్ని నెరవేర్చినప్పుడు మనకి మేలు కలుగుతుందన్నమాట. యోహాను గారు ఎట్లున్నారు? విశ్వాసంతోనే ఉన్నారన్నమాట. క్రీస్తు దగ్గర నిలబడిన యోహాను గారు ఉన్నారు. ఒక్కసారి 1 తిమోతి 5:8. మనం ఎట్లున్నాయి? ఈ వాక్యం ఏమర్థమైంది? మనము మన సొంత గృహంలోనే ఉంటారు,
మన అన్నదమ్ములు ఉంటారు, అక్క చెల్లెళ్ళు ఉంటారు, తల్లి ఉంటుంది, తండ్రి ఉంటారు. వారిని సొంత వారిని మనము ప్రేమించుకోకుండా ఉంటే అది విశ్వాసం కలిగిన జీవితమా, విశ్వాసం లేని జీవితమా? విశ్వాసం లేని జీవితం. మన సొంత గృహంలోనే మనోళ్ళని మనము ప్రేమించేవారుగా ప్రతి ఒక్కొక్కరు మన సొంత గృహంలో మనము తల్లిదండ్రులను, మన బంధువులను ప్రేమించేవారుగా దేవుడు మనని అలాగా ఉండాలి. మీరు విశ్వాసం కలిగి ఉండాలంటే మీ సొంత గృహంలో కూడా ప్రేమ కలిగి ఉండాలి అనేసి దేవుడు మనకి ఈ దినాన తెలియచేస్తున్నారు. యేసు ప్రభువారు చివరి క్షణంలో కూడా తల్లి బాధ్యతను గుర్తించి ఆలోచించిన దేవుడు. ఒక 2 ప్రశ్నలు అడుగుతాను. నేను నా తల్లిని తండ్రిని గుర్తిస్తున్నానా అంటే మనంతట మనం ఎగ్జామ్ చేసుకుందాం. నేను నిజంగా నా తల్లిని తండ్రిని గుర్తిస్తున్నానా? నేను నా కుటుంబాన్ని చూసుకుంటున్నానా? నేను నా దేవుని కుటుంబంలో ఉన్నానా అనేసి మనంతట ఒక్కసారి పరీక్షించుకుందాం. యేసు ప్రభువారు సిలువలో రక్తం మాత్రమే కాదు, బాధ కూడా కనపరిచిన దేవుడై ఉన్నాడనమాట. యేసు తన తల్లిని మర్చిపోలేదు. నీవు కూడా నీ తల్లిని నువ్వు మర్చిపోయే వారంగా ఉండకూడదు. మన తల్లిదండ్రుల్ని మనం తల్లిని ప్రేమించేవారుగా ఉండాలన్నమాట. దేవుడు సిలువలో మన కొరకు ప్రేమను మనకి ఏం నేర్పించారు? సిలువలో మనకి దేవుడు ఏం నేర్పించారు? ప్రేమని నేర్పించారు అనమాట. ప్రేమ అంటే మాటలు కాదు, ప్రేమ అంటే బాధ్యత. మన జీవితంలో ప్రేమ అంటే ఏదో మాటలు ప్రేమతో మాట్లాడేస్తే అవ్వదు. మెర్సాంటి ఇంటికి వచ్చినప్పుడు నేను ఏదో ప్రేమతో మాట్లాడేస్తే కాదు. తన బాధ్యతలు, తన విషయం కూడా నేను తెలుసుకోవాలి. ప్రతి విషయం కూడా బాధ్యత కలిగి నేను జీవించాలన్నమాట. యేసు ప్రభువారు శ్రమలో బాధపడి ఉన్నారు. మనసులో బాధ ఉంది, ఆత్మీయంగా బాధ ఉంది. మన జీవితంలో కూడా యేసు ప్రభువారు కలిగిన బాధ్యత కలిగి తల్లిదండ్రుల పక్షంగా, మన కుటుంబ పక్షంగా, సంఘ పక్షంగా మనం ఏ విషయంలో బాధ్యత కలిగి ఉన్నామా అనేసి మనం ఒక్కసారి పరీక్షించుకుందాము. ఒక్కసారి కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేస్తాం. అందరు కళ్ళు మూసుకొని ఒక్కసారి మీ అంతటా మీరు పరీక్షించుకోండి. నేను మీకు చెప్పే అంత దాన్ని కాదు, నాకంటే చాలా అనుభవం కలిగిన వారు ఇక్కడ ఉన్నారు. సిలువలో వేలాడు యేసుని నీవు, సిలువలో వేలాడు యేసుని రక్షకుడు చింది రక్తముకై నీ పాపములన్నీ కడుగబడు. రక్తము చిందిన రక్తముతో నీ పాపములన్నీ కడుగబడు. సిలువ చెంతకు రా, సిలువ చెంతకు రా, సిలువ చెంతకు రా సహోదరా, సిలువ చెంతకు రా, సిలువ చెంతకు రా. నెమ్మది ఉంది ఎవ్వరు ఇవ్వని శాంతి ఉంది. ఎవ్వరు ఇవ్వని శాంతి ఉంది. చెంతకు రా. రాజా, నీ బంగారు పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. గడిచిన సంవత్సరం నాయన గుడ్ ఫ్రైడే దినం నుంచి గుడ్ ఫ్రైడే దినం వరకు నాయన తండ్రి
మమ్మల్ని రెక్కల చాటున కాచి కాపాడిన విధానం బట్టి తండ్రి మీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ ఉన్నాం తండ్రి. ఇదిగో నాయన తండ్రి మూడో మాట ద్వారా నాయన తండ్రి నాకు ఇచ్చిన ఈ యొక్క ప్రార్థన బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం తండ్రి. అయ్యా మొదటి మాటగా నాయన తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించమని మాట్లాడిన దేవుడు నాయన తండ్రి యేసయ్యా. రెండవ మాట నాయన తండ్రి అయ్యా నీవు కూడా నాలో పరదేశంలో ఉందని మాట్లాడిన దేవా నీకు వందనాలు స్తుతులు స్తోత్రం నాయన. అయ్యా మూడవ మాటగా నాయన తండ్రి మరి తల్లి ప్రేమను బట్టి నాయన కుమారుని ప్రేమను బట్టి నాయన మీరు మాట్లాడిన మాటను బట్టి తండ్రి మీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ ఉన్నాను తండ్రి. అయ్యా నాయన తల్లిదండ్రిని తండ్రి సన్మానించమని మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ ఉన్నాను తండ్రి. అయ్యా నాయన తండ్రి మేము కూడా నాయన తండ్రి మరి పెద్దల పట్ల నాయన తల్లిదండ్రుల పట్ల నాయన విధేయత కలిగి ఉండే నీ కృప మాకు దయచేయమని అడుగుచున్నాం తండ్రి యేసయ్యా. నీకు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ ఉన్నాను తండ్రి. అయ్యా ఎంతైనా నాయన తండ్రి నమ్మదగిన దేవుడవు నాయన తండ్రి వాగ్దానం నెరవేర్చే దేవుడవుగా ఉంటున్నందుకు మీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ ఉన్నాను తండ్రి. అయ్యా మేము ఇతరులను క్షమించే కృప మాకు దయచేయండి నాయన తండ్రి. అయ్యా ఒకరి పట్ల ఒకరం నాయన తండ్రి ప్రేమ కలిగి జీవించే నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా తండ్రి ఇంకా 4 మాటలు మాట్లాడబోయే బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. వారిని నాయన మీ సిల్వ చాటున మరుగుపరచుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి తండ్రి అయ్యా బిడ్డ అమలును బట్టి నాయన మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. తన కుటుంబాన్ని నాయన దీవించండి, ఆశీర్వదించండి నాయన. తన బిడ్డలను దీవించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా నీకే ఘనత మహిమ ప్రభావములు ఆరోపించుకుంటూ చిన్న ప్రార్థన యేసతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.